నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జన్మనిచ్చిన గ్రామానికి లక్షలాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రీమంతుడు గన్నమని ఆనందరావు అని పలువురు గ్రామ ప్రముఖులు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు ఈ నెల 14వ తేదీ జరపడానికి ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కపిలేశ్వరపురంలో గ్రంథాలయం, సర్వరాయ జిల్లా పరిషత్ పాఠశాలకు కంప్యూటర్, సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని సర్పంచ్ శాఖ శ్రీనివాస్, పర్వతిని మురళీకృష్ణ, జుత్తుక మల్లికార్జునుడు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించబోయే గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు పురస్కరించుకుని గ్రంథాలయం వద్ద ఆయన శిల విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలియజేశారు. గన్నమని కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు అదే రోజు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో గన్నమని మోహన్ రావు, బి సత్యబాబు, కొరపాటి రాంబాబు, పర్వతనేని మురళీకృష్ణ, పితాని సూర్యచంద్రరావు, ఒంటిపల్లి అబ్బు, కుడిపూడి సురేష్, మల్లిపూడి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్మశానం కూడా కైలాసంకి ఏదో చేస్తున్నారు, అది కూడా వాగ్దానం చేశారు. ఇంత ఇలా చేసిన వారు ఇంతవరకు మన ఊళ్ళో ఎవరు లేరు. దాని గురించి ఆయన రేపు 14 కదా, 14వ తారీఖుని ఆయన నాన్నగారు పేరు మీద అన్నసంతర్పణ జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆనందరావు గారు 100వ శత జయంతం చాలా ఘనంగా చేస్తున్నారు కనుక మన వారందరూ వచ్చి దాంట్లో పాల్గొన్న శేషులు గన్నమని ఆనందరావు గారు, మేము రావు గారిని గౌరవంగా పిలుచుకుంటాం. ఆయన మన గ్రామంలో పుట్టడం మనందరి అదృష్టం. ఆయన అంతే ఎదిగినా ఒదుగుండే వ్యక్తి. మన గ్రామాభివృద్ధి కోసం పెద్దలు చెప్పినట్టుగా అనేక కార్యక్రమాలు చేశారు. అందులో మన కాలువగట్టు పెద్ద వంతెన దగ్గర నుంచి ఇలా కోటిపల్లి రోడ్డు వరకు నిర్మాణానికి ఆయన సొంత డబ్బు కూడా వెచ్చించి ఆ రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వేయించారు. అంతేకాకుండా ఆయన సామాన్య రైతుగా పుట్టి ఇండస్ట్రియలైట్గా కొన్ని కోట్ల అయ్యారు. శ్రమ ఫలితం. ఆయన శ్రమజీవి, నిరాడం. ఆయనకి కృషి పండిట్ అనే బిరుదు ఒరిస్సా రాష్ట్రం నుండి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన మినీ స్టీల్ ప్లాంట్ మన కొత్తపేట రావులపాలెం దగ్గర మినీ ఎలక్ట్రిక్ ప్లాంట్ నిర్మించి అనేక వేల మందికి ఉపాధి. స్వర్గీయ గన్నమని ఆనందరావు గారు 100వ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోవడానికి మా గ్రామం చాలా పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి ఆదివారం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన సేవలు, వారి కుమారులు కూడా ఆయన చేసిన సేవలని అనుకరించి మా గ్రామానికి కోవిడ్ టైంలో 70 లక్షల రూపాయలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ కట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా మా గ్రామానికి హై స్కూల్కి ఒక 12-13 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ సుమారు 35 లక్షల 40 లక్షల రూపాయలతో ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామానికి ఇంత ఇతోచితంగా సాయం చేస్తున్న ఆనందరావు కుమారులకి, వారి కుటుంబానికి మా గ్రామం ఎప్పుడు రుణపడి ఉంటుందని. అదేవిధంగా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మా గ్రామానికి హిందూ శ్మశాన వాటిక చాలా ఇంపార్టెంట్. మరి మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు చొరవతో 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 60 లక్షల రూపాయలతో పాటు మిగతా ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మా గన్నమని కుటుంబం సభ్యులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మాకు చెప్పడం జరిగింది. మా గ్రామానికి విస్తృతంగా సాయం చేస్తున్న కుటుంబానికి మా గ్రామం ఎప్పుడు రుణపడి ఉంటుందని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా మా గ్రామానికి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కీర్తిశేషులు శ్రీ గన్నమని ఆనందరావు గారి శత జయంతుల వేడుకలు
గర్విస్తున్నారు ఘనంగా. వారు ఒక నేపథ్యం మన గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికం అయినప్పటికీ వారు వైజాగ్లో స్థిరపడిన, ఒరిస్సాలో స్థిరపడిన మన గ్రామం అంటే చాలా అభిమానం. 90 తుఫాన్ వచ్చిందంటే వారు ఒరిస్సా నుంచి ఆగమేఘాల మీద మన గ్రామాన్ని చేరుకుని అప్పట్లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం, నాకు తెలుసున్న కార్యక్రమం అది, రేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒరిస్సా తుఫాన్ కూడా కొంతమంది నుంచి జనాలు తీసుకెళ్ళి ఒరిస్సాలో కూడా కొంచెం కరెంట్ ఇవ్వడం అది జరిగింది. అలాగే వారు జన్మభూమి కార్యక్రమంలో మన గ్రామానికి మార్కెట్ యార్డ్ ఒకటి మరియు గ్రంథాలయం ఒకటి కట్టడం జరిగింది. వారి వారసత్వాన్ని ఉలికిపుచ్చుకుని వారి కుమారులైన మరి మోహన్ గారు కానీ, అలాగే మన మురళి గారు కానీ మరి గ్రామానికి కరోనా టైంలో 80 లక్షలు విలువ చేసి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల వివిధ గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడింది అన్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈ శత జయంతి సందర్భంగా వారి పేరు మీద గ్రంథాలయంలో వారి విగ్రహాన్ని నిర్మించడానికి మా గ్రామ పంచాయతీ వారు కూడా ఆమోదించడం జరిగినది. అలాగే మన జిల్లా పరిషత్ హై స్కూల్కు కంప్యూటర్ ల్యాబ్ ఒకటి బహుకరించడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి 2D ఎకమో మరియు థైరాయిడ్ మిషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి గ్రామానికి మరియు చుట్టుపక్కల గ్రామాలకి ముఖ్యమైనది హిందూ శ్మశాన వాటిక, దానికి గౌరవ ఎంపీ గారు 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మిగతా దాన్ని ఆనందరావు గారి ఫ్యామిలీ ఎంతైతే అంత ఖర్చుని వారు భరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు మెయిన్ ఇటువంటి కార్యక్రమం చేయనందుకు వారి కుటుంబానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని గ్రామం అంతా వారికి సపోర్ట్గా నిలిచి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మన గ్రామానికి చెందిన స్వర్గీయ గన్నమని ఆనందరావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు గన్నమని కుటుంబం అంతా కలిసి మరి గ్రామ ప్రజలందరి యొక్క ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆయన యొక్క శత జయంతిని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలా పెద్ద కార్యక్రమం అండి. ఎందుకంటే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన మరి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ గ్రంథాలయంలో మరి ప్రజలందరూ కలిసి ఆయన ప్రజల్లో ఇప్పుడు ఆయన పేరు నిలబడినాక మరి అక్కడ కుటుంబ సభ్యులు విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఆదివారం నాడు 3:30 గంటలకు స్టార్ట్ అయ్యి మరి పంచాయతీ పక్కన ఉన్న గ్రంథాలయంలో ఆయన విగ్రహోత్సవం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి ముఖ్యంగా హిందూ శ్మశాన వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి గౌరవ మన పార్లమెంట్ సభ్యులు బాలయ్య గారు, కుమార్ గారు, హరీష్ మాధుర్ గారు ఒక 60 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. రిమైనింగ్ ఎంత అయినా కానీ గణమని కుటుంబం ఆ యొక్క హిందూ శ్మశాన వాటిని పూర్తి చేయడానికి ప్రజలందరికీ మాట ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క శిలాఫలకం కూడా పంచాయతీ వద్ద శంకుస్థాపన చేస్తారు అక్కడ. ఆ తర్వాత విద్యకు బాగా ప్రోత్సహిస్తారు కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగున్నాక కంప్యూటరైజ్డ్ ఇప్పుడు అవసరం కాబట్టి మరి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలందరూ వారి కుటుంబాన్ని అడిగిన వెంటనే మరి అక్కడ కనీసం దగ్గర 15 లక్షలతోటి అక్కడ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అలాగే మన గతంలో COVID-19 టైంలో మన గ్రామంలో CHC కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి దగ్గర 70 లక్షల రూపాయలతోటి మొత్తం ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఒక జనరేటర్ కానీ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు గన్నమని కుటుంబం వారు. ముఖ్యంగా మురళి గారు ప్రత్యేక తీసుకున్న కార్యక్రమం నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు పేద ప్రజలకి అక్కడ గవర్నమెంట్ ECG ఏర్పాటు చేసింది. మరి ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉండాలని అక్కడ 2D ఎకో మిషన్ ఒకటి, అలాగే మన థైరాయిడ్ టెస్ట్ సంబంధించిన మిషనరీ కూడా, అది కూడా చాలా కాస్ట్లీ పరికరాలు కూడా అందజేస్తున్నారు. తర్వాత 5 గంటలకి మన జమీందార్ గారి వీధిలో ఉన్న మన ఆడిటోరియం దగ్గర వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనికి మరి చాలా మంది పెద్దలందరూ వస్తారు. ఆ పేర్లు మీకు పాటిస్తాం. ఈ కార్యక్రమం 5 గంటలకు స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రసిద్ధి చెందిన ఒక ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు ప్రజల వినోదానికి. మరి ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని ఈ యొక్క శత జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయాలి. గణమని కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మహా కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని, ఈ గ్రామం మీద వారి ప్రేమ ఇలా కొనసాగాలని మేము అందరం కూడా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా వెనకుండి గ్రామ ప్రజలందరూ వారు వెనక నడుస్తామని తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా గ్రామ కమిటీలకి, అలాగే ఈ కార్యక్రమానికి అప్పుడే దగ్గర 10 రోజుల నుంచి నిరంతరం మన సత్యబాబు కానీ, చిన్న గారు కానీ, రామ్జీ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అన్ని వర్గాల ప్రజలు దీన్ని చాలా ప్రతి ఇంట్లో కుటుంబం బాధ్యత తీసుకున్నారు. మరి అలాగే ప్రజలు కూడా చాలా క్రమశిక్షణగా ఆయనకి ఘనమైన మనం నివాళులు అర్పించాలంటే ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మనం అందరూ కలిసిమెలిసి పనిచేయాలని గ్రామ ప్రజల తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం.